హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ట్రంప్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మన భారతదేశంలో జరుగుతున్న అలజడులు అంతా ఇంత కాదు. పాపం పిల్లలు అనిపిస్తుంది. కోర్స్ వాళ్ళ దేశానికి కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, నియంత్రణలు ఉంటాయి. తప్పు పట్టలేము, వాళ్ళను మనం ఏమీ అనలేము. ఎందుకంటే వాళ్ళ దేశానికి సంబంధించి ఇప్పుడు మనం కూడా నిరుద్యోగ సమస్య అంటే ముందు మన దేశంలో ఉండే వాళ్ళకి ఆ ఉద్యోగాలు రావాలి. ఎవరో వేరే దేశం వాళ్ళు వచ్చి మన ఉద్యోగాలన్నీ పట్టుకుపోతున్నారంటే మనకు కూడా బాధే. వేరే దేశం వాళ్ళు మన దేశంలో అక్రమంగా ఉంటున్నారంటే మనకు కూడా ఇబ్బందే, కాదనలేం. అంటే ఒక్కొక్క దేశానికి ఉన్న నియమ నిబంధనలు, కండిషన్స్ అప్లై అన్నట్టు. అది మనం ఏం తప్పు పట్టట్లేదు. కానీ మన పిల్లలు అక్కడ ఉంటున్నారు, చదువుకుంటూ ఉద్యోగం చేయడానికి వీలు లేదు. ఇక్కడ పిల్లలేమో పాపం పార్ట్ టైం జాబులు చేసి ఆ డబ్బులతోనే లోన్లు కడుతూ ఉంటారు. అలా చేయడానికి లేదు, ఇది లేదు, అది లేదు, ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. సరే, ఇదంతా స్టూడెంట్స్ పని. ఇక సినిమాల దగ్గరకు వద్దాం. ఓకే, చాలామంది యుఎస్లో ఉన్న తెలుగు సినిమాలను మిస్ అవ్వకుండా చేసే యుఎస్ గవర్నమెంట్స్ షోస్ వేసి, మన యుఎస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉదయాన్నే మనకన్నా ముందు స్టేటస్లు పెడతా ఉంటారు సూపర్ డూపర్ హిట్ అని. అంటే అలాగా మన వాళ్ళు కూడా అక్కడ రిలీజ్ చేస్తున్నారు, ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్ అని. ఇప్పుడు ట్రంప్ సినిమా వాళ్ళ మీద కూడా కన్నేసి అక్కడ తెలుగు సినిమాలు బ్యాన్ అన్నారంట అట. ఏం పరిస్థితి? బేసికల్గా ఏంటంటే మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన ఇండియాలో కొన్ని టర్మ్స్, ఒక 2 టర్మ్స్ నుంచి మోడీ గారు ఉన్నారు కదా, మోడీ మన గవర్నమెంట్కి వచ్చినప్పటి నుంచి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్ని కంట్రీస్తో ఎక్కువ సత్సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా, ఎందుకంటే మన ఇండియా అనేది ఎకానమీలో చాలా టాప్ ఉంది ఇప్పుడు. ఓకే, అంత టెక్నాలజీగా ఎకానమీలో మనం టాప్లో ఉండడానికి కారణం మనలో ఉండే టెకీస్, ఇక్కడ మన గవర్నమెంట్ నుంచి ప్లస్ టాలెంటెడ్ పీపుల్. ఇతర దేశాల్లో టాలెంటెడ్ లేదా అని నన్ను, ఇండియాతో పోల్చుకుంటే ఇతర దేశాల్లో ఉండే అందరూ కూడా మనకన్నా తక్కువే. ఐ మీన్ వాళ్ళ దేశస్తులు నేను చెప్పేది, దే హ్యావ్ డిఫరెంట్ టాలెంట్స్ బట్ దేర్ ఎకానమీ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఇండియన్ ఎకానమీ. దీనిపైన ఇప్పుడు మొన్న యాక్చువల్గా కమలా హారిస్ వచ్చుంటే ఇంకా దారుణంగా ఉండేది. కమలా హారిస్ రాలా, బీయింగ్ అన్ ఇండియన్, షీఈ్ అన్ యాంటీ ఇండియన్. అసలు ఇండియా నుంచి ఇండియన్ ఎవడైనా సరే గ్రీన్ కార్డు ఉన్నా, వాడికి యుఎస్ సిటిజన్ అయినా ఏదైనా కూడా వాళ్ళవన్నీ రద్దు చేసేసి అందరిని ఇంటికి పంపించేద్దాము, ఓన్లీ అమెరికన్సే ఉండాలని ఆమె అనుకుందంట. ఆమె ఇచ్చిన మేనిఫెస్టో కూడా అదే, ఆమె ఇచ్చిన ప్రచారంలో కూడా అదే ఉంది. షీఈ్ అన్ యాంటీ ఇండియన్. ఓకే, థ్యాంక్ గాడ్ ట్రంప్ వచ్చాడు, ఎందుకంటే ట్రంప్కి మన మోడీకి కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ట్రంప్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పినట్టే, మనం ఇండియన్స్గా మనల్ని మనం గౌరవించుకుంటామా, వేరే వాళ్ళని గౌరవిస్తామా? అంతేనా? అంతెందుకండి, ఇండియన్స్ దాకా వదిలేయండి. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని చెప్పి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు, బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, కర్ణాటక వాళ్ళు వెళ్ళి అక్కడ ఎందుకు చేస్తారు, చెన్నై అయితే మరీ దారుణం. తమిళనాడులో తమిళ వాళ్ళకే ఎక్కువ ఉండాలి ప్రాధాన్యత, వేరే వాళ్ళు వచ్చి ఎందుకు వర్క్ చేస్తాం? వింటూనే ఉన్నాం కదా మనం ఇవన్నీ. తప్పు కూడా కాదండి, అదే చెప్తున్నా, దోస్ ఆర్ నాట్ రాంగ్. ఎందుకంటే మన రాష్ట్రంలో మనకు ముందు అంటే పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు, ముందు మన ఇంటి కూర మనం తింటే మనకు రుచిగా ఉంటుంది అని మనకు కూడా తప్పేలేదు. అలాంటిది ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ సైన్ చేసింది, దేశంలో 2 జెండర్స్ ఉండాలి, ఈ దేశంలో ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ ఇంకోటి లేదు అని ఫస్ట్ సైన్. నెక్స్ట్ సైన్ టాక్సేషన్ బీభత్సం. అసలు ఇష్టం నీ ఎంత పడితే అంత టాక్సేషన్. అసలు చైనాకి 100% వేసేసాడు అసలు. ఇప్పుడు చైనాకి నేను 100% ఎందుకు వేసాను, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ కదా, మరి ఇండియాకి నేను ఎందుకు వేయట్లేదు, ఉండు వెయిట్ చేస్తానని చెప్పి సినిమాల మీద 100% ట్యాక్స్ వేసాడు. అంతకుముందు మనకు ఒక 18, 20, 30 ఎంతో ఫిగర్ ఉండేది, ఇప్పుడు 100%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద హీరోల సినిమాలు అనుకుందాం. పెద్ద హీరోల సినిమాలు అంటే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, వీళ్ళందరి సినిమాలు, ప్రభాస్, వీళ్ళందరివి అక్కడ సినిమాకి $3,000 మిలియన్ గ్రాస్ వచ్చేది, $3,000 మిలియన్. ఓకే, ఇప్పుడు అంటే టికెట్ ధర ఏంటి వాళ్ళ సినిమాలకి, పెద్ద వాళ్ళ సినిమాలకి $30, $35 అట్లుంటుంది ఒక టికెట్. చిన్న సినిమాలు, చిన్న హీరోల సినిమాలు గ్రాస్ బడ్జెట్ తక్కువ ఉండి అక్కడ రిలీజ్ చేసుకునే వాళ్ళకి, అక్కడ ప్రొడ్యూసర్లు, అక్కడ డిస్ట్రిబ్యూటర్లు కూడా కొనుక్కొనే కదా వెయ్యాలి అక్కడ. సో వాళ్ళకి వచ్చి $15, $12 అట్లా ఉంటుంది ఒక టికెట్.
ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే కొనుగోలు చేసి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారో వాళ్ళకి ప్రాఫిట్ కోసమేగా చూసుకుంటారు. ప్లస్ ఆ వచ్చే ప్రాఫిట్ సినిమా ఇన్కమ్ ట్యాక్స్ బేసిస్ పైన ఆ యుఎస్ గవర్నమెంట్కి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే ఎక్కువ టారిఫ్ వెళ్తుంది, ట్యాక్స్. అలాంటిది ఇప్పుడు 100% ట్యాక్స్ అంటే $15 టికెట్ $30 అవుతుంది, $30 టికెట్ $70 అవుతుంది. $70 పెట్టుకొని ఎవడు సినిమా చూస్తాడు? నిజమే కదా. $70 అంటే ఎంత? 5,560 రూపాయల, 5,600 అండి. టికెట్ మరి అంతేనా? 70 into 80 వేసుకోండి, 87 56 5,600. $70 5,600 పెట్టి ఒక టికెట్ పోనాలి. 30 అన్నా కూడా అంతే కదండి, 2,400 అంటే ఒక టికెట్ $30 అంటే. అప్పుడు మనకి అంటే ఇప్పుడు 100 పెరిగింది అనుకోండి, 100 అంటే 7,000. ఇప్పుడు 100 ఉందా? మరి అంతేగా. 7,000. $70 పెట్టి సినిమా కొనాలండి, సినిమా చూడాలి మనం. ఎవడు కొంటాడు? కొనుక్కుంటే డిస్ట్రిబ్యూటర్కి వేస్ట్, కొనుక్కున్నోడికి. డిస్ట్రిబ్యూటర్ ఎట్లా కొనుక్కొని సినిమా రిలీజ్ చేసి, సో ఫిక్స్ చేసేసి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చేసింది 100% ట్యాక్స్ కట్టాలి. సో ఇంత 100% ట్యాక్స్ కట్టేటప్పుడు ఎవడు అక్కడ సినిమా రిలీజ్ చేస్తాడు? యుఎస్ మార్కెట్ ఎవరు చూస్తారు? యుఎస్ మార్కెట్లోకి నువ్వు వెళ్ళి ఇన్వెస్ట్ చేసి కొనాలంటే ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్ల బడ్జెట్ సినిమా ఇప్పుడు మహేష్ బాబు తీస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హాలీవుడ్ని దిగజారిపోతుంది ఈ ఇతర దేశాల సినిమాలు వచ్చి. సో హాలీవుడ్ సినిమాలే ఆడాలి. హాలీవుడ్ సినిమాలు కూడా మీకు ఆ ధరలతోనే ఉంటాయి, $15 $20. అక్కడ తక్కువే కదండి, అవంతా చూస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మనం అక్కడ యుఎస్లో ఉండే వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఓటీటీలోకి సినిమా ఎప్పుడు వస్తుందా అని చూడాలి. ఎందుకంటే అమెరికాలో విపిఎన్ యాక్సెస్ ఉండదు. విపిఎన్స్ ఉంటే ఈజీగా పట్టుకోవాలి. విపిఎన్ అంటే కొనుక్కోవాలి, నువ్వు ఆథరైజ్డ్ విపిఎన్స్ ఉంటాయి, ఆథరైజ్డ్ విపిఎన్స్తో కొనుక్కొని చేయాలన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని అమెరికన్స్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ఇవి మనకి వాళ్ళకి సేమ్ ఉండవేమో కదా. ఉంటాయి, సేమ్ కొన్ని ఉంటాయి. అట్లనే కాదండి, నెట్ఫ్లిక్స్ ఇస్ వరల్డ్ వైడ్ కదా అవును ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కాకపోతే అక్కడ మనకన్నా వేరే కంటెంట్ కాస్త ఎక్కువ ఉంటుంది, కంటెంట్ డిఫరెన్స్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద లొకేషన్ వేర్ యు ఆర్. అదే అంటున్నాను నేను. అది సో నెట్ఫ్లిక్స్ చెన్నై ఉన్నారనుకోండి, ఒక రకంగా చెప్పండి, ఎక్కువ తమిళ్ రీజియన్ వస్తాయి, ఎక్కువగా వస్తాయి. బట్ ద థింగ్ ఈజ్ లైక్ సినిమాలని మీరు అక్కడ ఇప్పుడు వెళ్ళి 100% టారిఫ్ అంటే ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఇంకా అమెరికాలో రిలీజ్ చేయడం అనేది కొంచెం కష్టమని అంటున్నారు అనలిస్టులు. ఇప్పుడు నేను కూడా అంత అధ్యయనం చేసినప్పుడు, జనరల్గా చదివినప్పుడు, దాని గురించి తెలుసుకున్నప్పుడు $70 పెట్టి $7,000 పెట్టిన ఒక సినిమా ఎందుకు చూస్తానండి? యూ థింక్ అంతే మరి కదా. అక్కడ నాకు అక్కడికి వెళ్ళి $7,000 నాకు ఎక్కువే. నేను ఇండియా నుంచి అక్కడికి వెళ్తే నాకు 7,000 చాలా ఎక్కువ. $7,000 ఇక్కడ $300 టికెట్కి $7,000 అంటే ఆలోచించండి. సో దాని గురించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం తప్ప కరెక్టా అని అంటే, ట్రంప్ తీసుకున్న నిర్ణయం తనకు వరకు కరెక్టే. ఎందుకంటే తన దేశాన్ని తను ఏదైతే ఆయన మేనిఫెస్టోలో కానీ ప్రచారంలో కానీ చెప్పాడో, ఏదైతే నేను అమెరికాలో ఉండే వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాను, అమెరికన్స్కి. కానీ అది వేరు, సినిమా వేరు కదండి. ఎక్కువగా చూసేది మన తెలుగు వాళ్ళే కదా. ఎక్కువగా చూసినా మన తెలుగు వాళ్ళు అయినా ఇప్పుడు వాళ్ళ సినిమాలని మన వాళ్ళేమి అన్ని థియేటర్లు అలా ఏమి ఉండవు, ఏదో అడపా సినిమాలే కదండి. ఎక్కువగా చూసింది మన తెలుగు వాళ్ళు అయినా కూడా ఆయనకి దాన్ని ఏమంటారు, తెలుగు సినిమాలు అని కాదు, అమెరికన్. ఇప్పుడు యుఎస్ లో రిలీజ్ అయిన లాస్ట్ సినిమా చెప్పండి ఏంటి? మన యుఎస్ లో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి కదండి. మొన్న నాని సినిమా హిట్ కూడా రిలీజ్ అయింది, హిట్ కదా. కోర్టు రిలీజ్ అయింది, రెట్రో రిలీజ్ అయింది, కోర్టు రిలీజ్ అయిందా? కోర్టు రిలీజ్ అయింది యుఎస్ లో. చిన్న సినిమాలు కూడా అక్కడ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఒక జోనర్ లోనే కదండి. అదే చెప్తున్నాను, అన్ని కాదు. ఆయన వేసింది ఏంటంటే 100% ట్యాక్స్ వేస్తున్నాడు. ఆ టారిఫ్ అనేది 100% పెంచేస్తే డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేయడానికి కష్టం అవుతుంది. దీని మీద వాళ్ళు అక్కడ ఎంబసీ అక్కడికి వెళ్తే ఏం లాభాలు వస్తాయి, ఏం చేస్తారో కదా చూడాలి. థ్యాంక్ యూ.